Hi everyone, this is Bharati. Today we are going to discuss about two topics. Those are domain names and mailers. డొమైన్ నేమ్స్ అంటే ఏమిటి, అవి ఎలా ఉంటాయి, వాటిని ఎలా యూస్ చేస్తాము, వాటి యొక్క సఫిక్సెస్ యొక్క మీనింగ్స్ ఏంటి అనేది తెలుసుకోబోతున్నాము. దానితో పాటు మెయిలర్స్లో ఉండే ఆప్షన్స్ ఏంటి, వాటి యొక్క యూజెస్ ఏంటి అనేది కూడా క్లియర్గా తెలుసుకోబోతున్నాము. సో లెట్స్ స్టార్ట్ ద టాపిక్. Domain names. Domain names are used to identify one or more IP addresses. మనం ఈ డొమైన్ నేమ్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే మోర్ దాన్ వన్ ఐపీ అడ్రస్ని, వన్ ఆర్ మోర్ ఐపీ అడ్రసెస్ని మనం ఐడెంటిఫై చేయడానికి యూజ్ చేస్తాము. ఐపీ అడ్రస్ అంటే ఏంటి? ఇంటర్నెట్ ప్రోటోకాల్ అడ్రస్. అంటే మన ఇంటర్నెట్లో చాలా వెబ్ పేజెస్ ఉంటాయి కదా, ఆ వెబ్ పేజెస్లో మనకి కావాల్సిన పేజ్ని ఐడెంటిఫై చేయడానికి యూజ్ చేసే యూఆర్ఎల్ని మనం డొమైన్ నేమ్స్ అని చెప్పి అంటాము. ఫర్ ఎగ్జాంపుల్, ద డొమైన్ నేమ్ microsoft.com రిప్రజెంట్స్ అబౌట్ ఏ డజన్ ఐపీ అడ్రసెస్. మనం ఇక్కడ microsoft.com అని, google.com అని, gmail.com అని అలా యూస్ చేస్తూ ఉంటాం కదా. సో అదేం చేస్తుంది, ఒక డజన్ ఐపీ అడ్రసెస్ అంటే వాటిలో ఎన్ని పేజెస్ అయితే ఉంటాయో ఆ పేజెస్ అన్నిటికీ కూడా ఈ డొమైన్ నేమే మనకి రిప్రజెంట్ చేస్తుంది, వాటిలన్నిటిని కూడా. ఫర్ ఎగ్జాంపుల్, మనం రెగ్యులర్గా యూజ్ చేసే మన యూనివర్సిటీ వెబ్సైట్ని తీసుకుందాం. ఈ యూనివర్సిటీ వెబ్సైట్ నేమ్ ఏంటి? aknu.edu.in. ఈ వెబ్ పేజ్లో మనకి ఇవన్నీ ఆప్షన్స్ అయినా, మనకి ఏది కావాలంటే మనం ఆ ట్యాబ్లోకి వెళ్ళి ఆ ఆప్షన్స్ని మనం క్లిక్ చేసుకుంటాం, అవునా? సో ఇప్పుడు మనకి ఈ ఏకేఎన్యూ యూనివర్సిటీలో కాలేజెస్ ఏమున్నాయి, సో దాంట్లో మనకు ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఇప్పుడు నేను కాలేజ్ ఫర్ ఆర్ట్స్ అండ్ కామర్స్ని క్లిక్ చేస్తున్నాం. సో ఏమేమి ఉన్నాయి అనేది మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. బట్ ఇక్కడ చూడండి, aknu.edu.in/ తర్వాత ఇక్కడ మనకి ఇంకా వచ్చింది కదా. సో ఇది ఏంటి అంటే ఈ వెబ్ పేజ్ దీనికి అటాచ్ అయ్యి ఉంది. అంటే ఈ aknu.edu.inలో మనకి ఈ పేజెస్ మీరు ఏది క్లిక్ చేసినా అకాడమిక్స్లోకి వెళ్తారు, కోర్సెస్ ఆఫర్డ్ అంటారు. సో కోర్సెస్ ఆఫర్డ్ అనేసరికి ఇక్కడ ఏమైంది, చేంజ్ అయిందా అంటే ఈ వెబ్ పేజెస్ అన్నీ ఇక్కడ మనకి ఉండే ప్రతి ఒక్క ఆప్షన్కి ఒక్కొక్క వెబ్ పేజ్ ఉంటుంది. ఇక్కడ చేంజ్ అవుతుందా? ఈ వెబ్ పేజెస్ అన్నీ కూడా మనకి దేంట్లో ఉన్నాయి, ఈ aknu.edu.inలో మనకి ఉన్నాయి. ఈ ఒక్క మన వెబ్సైట్, యూనివర్సిటీ వెబ్సైట్లోనే ఈ వెబ్ పేజెస్ అంటే హండ్రెడ్స్ ఆఫ్ వెబ్ పేజెస్ ఉంటాయి కదా. ప్రతి ఒక్క ఆప్షన్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్, ప్రతి ఒక్క ట్యాబ్లోనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. సో ప్రతి ఒక్క ఆప్షన్కి ఒక్కొక్క వెబ్ పేజ్ ఉంటుంది. మళ్ళీ దాంట్లో ఇంటర్నల్ వెబ్ పేజెస్ ఏమైనా అటాచ్ చేయ కూడా ఉండొచ్చు లింక్స్లో. సో ఇట్లాగా మనకి ఒక వెబ్సైట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెబ్ పేజెస్ అంటే హండ్రెడ్స్ ఆఫ్ వెబ్ పేజెస్ మనకి లింక్ అయ్యి ఉంటాయి. సో దీన్నే మనం డొమైన్ నేమ్ అని చెప్పేసి అంటాము. ఇందులో మనకి aknu.edu.in ఉంది కదా, ఈ edu.in వచ్చి మనకి డొమైన్ నేమ్. అంటే AKNU అన్నదేమో యూనివర్సిటీ సైట్, ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలో అనేది EDU అంటే ఎడ్యుకేషన్కి సంబంధించిన సైట్స్లో, అది కూడా ఎక్కడ, ఏ కంట్రీకి సంబంధించిన ఎడ్యుకేషన్ సైట్ అది? IN అంటే ఇండియాకి సంబంధించిందని మీనింగ్. సో ఇట్లాగా మనకి ఈ సఫిక్సెస్ అన్నవి మనకి రిప్రజెంట్ చేస్తాయి ఏ కంట్రీ ఏ పర్పస్ కోసం, ఎడ్యుకేషన్ పర్పస్ కదా. సో ఏ కంట్రీలో ఏ పర్పస్ కోసం, సో ఇట్లాంటి డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఈ డొమైన్ నేమ్స్లో డీటెయిల్గా ఉంటాయి. ఓకేనా? సో ఇది డొమైన్ నేమ్స్. డొమైన్ నేమ్స్ ఆర్ యూజ్డ్ ఇన్ URLs టు ఐడెంటిఫై పర్టికులర్ వెబ్ పేజెస్. మనకి URLలో పర్టికులర్ వెబ్ పేజ్ని ఐడెంటిఫై చేయడానికి మనం యూజ్ చేసేవే డొమైన్ నేమ్స్. ఇప్పుడు మనం చూసాం కదా. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ ద URL first.lady@whitehouse.gov, ద డొమైన్ నేమ్ whitehouse.gov. సో ఇక్కడ మనకి ఇచ్చిన URLలో ఈ టోటల్ దాన్ని మనం ఏమంటాము, వెబ్సైట్ నేమ్ని మనం URL అని చెప్పి అంటాము. ఆ URLలో మనకి ఈ పార్ట్ ఉంది కదా, whitehouse.gov. ఇందాక మనం edu.in చూసాం. అలాగే ఇక్కడ whitehouse.gov అన్నది మనకి డొమైన్ నేమ్. Every domain name has a suffix that indicates which top level domain it belongs to. మనకి ప్రతి డొమైన్ నేమ్ కూడా, డొమైన్ నేమ్లో ఉండే సఫిక్స్ మనకి ఏం చెప్తుంది, టాప్ లెవెల్, ఏ టాప్ లెవెల్ డొమైన్లో అది
దేనికి సంబంధించిన సైట్ అనేది మనకి ఈ డొమైన్ నేమ్లోనే మనకి సఫిక్స్లో మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఇక్కడ whitehouse.gov అంటే గవర్నమెంట్కి సంబంధించిన గవర్నమెంట్ వైట్ హౌస్కి సంబంధించిన సైట్ ఇది. సో దాంట్లో దీంట్లో ఉంటాయని మనం ఐడెంటిఫై చేయగలుగుతున్నాం కదా. సో వైట్ హౌస్ అంటే దేనికి సంబంధించింది? అమెరికా. సో యుఎస్కి సంబంధించింది. సో అట్లాగా మనం ఇందాక edu.in అంటే ఇండియాకి సంబంధించిన ఎడ్యుకేషన్ సైట్ అని చెప్పి మనం చూసాము. సో దీన్నే మనం టాప్ లెవెల్ డొమైన్ అని చెప్పేసి అంటాము. TLD అని చెప్పి అంటాము. సో ఏ టాప్ లెవెల్ డొమైన్కి సంబంధించింది ఈ వెబ్ పేజ్ అన్నది మనం ఐడెంటిఫై చేయొచ్చు యూజింగ్ డొమైన్ నేమ్స్. దేర్ ఆర్ ఓన్లీ ఏ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ సచ్ డొమైన్స్. ఈ డొమైన్ నేమ్స్ కూడా మనకి లిమిటెడ్ నెంబర్ మాత్రమే ఉంటాయి. అవి ఏంటి, అవి ఎలా ఉంటాయన్నది చూడండి. ఇక్కడ ద 3 letter టాప్ లెవెల్ డొమైన్ నేమ్స్. సో ఇక్కడ మనకి 3 letters టాప్ లెవెల్ డొమైన్ నేమ్స్ ఉంటాయి, అలాగే 2 letter టాప్ లెవెల్ డొమైన్ నేమ్స్ ఉంటాయి. ఫస్ట్ 3 letter టాప్ లెవెల్ డొమైన్ నేమ్స్ చూద్దాం. మనం రెగ్యులర్గా చెక్ చేసేటప్పుడు మనకి వచ్చేవన్నీ కూడా ఇవే కనిపిస్తూ ఉంటాయి. వాటి మీనింగ్ ఏంటి, అవి ఎందుకు యూస్ చేస్తామో చూడండి. .gov అంటే గవర్నమెంట్ ఏజెన్సీకి సంబంధించిన డొమైన్ అది. ఆ డొమైన్లో సో మనం ఏ సైట్ అయితే .govతో ఓపెన్ చేసామో అంటే మీరు ఓపెన్ చేసిన వెబ్ పేజెస్ అన్నీ ఈ గవర్నమెంట్ ఏజెన్సీకి సంబంధించిన వెబ్ పేజెస్ అని మీనింగ్. అలాగే .edu అంటే ఇందాక మనం చూసాం కదా, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. ఎడ్యుకేషన్కి సంబంధించిన ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా మనకి వెబ్ పేజెస్ అన్నీ కూడా ఈ .eduలో మనకి ఉంటాయి, ఈ డొమైన్ నేమ్లో ఉంటాయి. అలాగే .org. సో ఇది ఏంటి అంటే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. అంటే ఆర్గనైజేషన్కి సంబంధించిన వెబ్సైట్ పేజెస్ అన్నీ కూడా ఈ .org డొమైన్ పేజ్లోనే స్టోర్ అయ్యి ఉంటాయి. నెక్స్ట్ .com మనం రెగ్యులర్గా చూస్తుంటాం కదా, google.com అని చెప్పి, gmail.com అని చెప్పి. సో ఇవన్నీ ఏంటవి కమర్షియల్ బిజినెస్ పర్పస్ ఈ డొమైన్ నేమ్స్ని యూజ్ చేస్తారు. సో ఇవన్నీ ఏంటంటే బిజినెస్కి సంబంధించిన సైట్స్ అని తెలియడానికి మనకి ఇక్కడ ఈ డొమైన్ నేమ్ యూజ్ అవుతుంది. ఇక్కడ .com చూడగానే మనకి ఏమవుతుంది, ఇది బిజినెస్కి సంబంధించిన డొమైన్ అని చెప్పేసి మనం ఐడెంటిఫై చేయగలము. ఆ వెబ్సైట్ బిజినెస్కి సంబంధించిందని ఐడెంటిఫై చేయగలము. అలాగే .net. సో .net అంటే మనకి నెట్వర్క్ ఆర్గనైజేషన్స్, నెట్వర్క్ ఆర్గనైజేషన్స్కి సంబంధించింది. అంటే గ్రూప్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ అన్నీ కలిపి ఒక నెట్వర్క్ కింద ఉంటాయి కదా. సో అట్లాంటప్పుడు మనం ఈ .net డొమైన్ నేమ్ని యూజ్ చేస్తాము. నెక్స్ట్ చూడండి 2 letter టాప్ లెవెల్ డొమైన్ నేమ్స్. అవి ఏంటవి .uk అంటే ఇక్కడ మ్యాక్సిమం కంట్రీస్ నేమ్స్ అన్నీ కూడా మనకి ఈ 2 letterలో మనకి అపియర్ అవుతాయి. UK అంటే యునైటెడ్ కింగ్డమ్ అని, MY అంటే మలేషియా అని, JP అంటే జపాన్ అని, IN అంటే ఇండియా అని, US అంటే యునైటెడ్ స్టేట్స్ అని. మీరు ఓపెన్ చేసిన వెబ్ పేజ్కి ఎండింగ్లో ఇట్లా కనుక 2 letters మీకు ఐడెంటిఫై అయితే మీకు అది ఏ కంట్రీకి సంబంధించిన వెబ్సైట్ అనేది అక్కడ మనకి ఐడెంటిఫై అయిపోతుంది. మనం యూజ్ చేసేటప్పుడు మనం AKNU వెబ్సైట్ చూసాము. సో aknu.edu.in ఉంది కదా, అంటే ఇండియాకి సంబంధించిన వెబ్సైట్ అది. సో దాన్ని మనం ఎలా ఐడెంటిఫై చేసాము, ఇక్కడ ఉన్న డొమైన్ నేమ్ని బట్టి మనం ఐడెంటిఫై చేసాము. అట్లాగే మనం మిగిలిన కంట్రీస్కి ఏమన్నా కనుక మీరు కనిపిస్తే అది ఆ డొమైన్ నేమ్ వేరే కంట్రీకి సంబంధించిన వెబ్సైట్కి సంబంధించిందని చెప్పి మనం ఐడెంటిఫై చేయగలము. సో ఇది డొమైన్ నేమ్స్కి సంబంధించిన టాపిక్. నెక్స్ట్ mailer. Most mailers provide functionality for manipulating your mailbox contents. అసలు మెయిలర్స్ మనం ఎక్కడ యూజ్ చేస్తాము, మనం మెయిల్స్ పంపిస్తున్నాం కదా, ఆ మెయిల్ పంపించే సర్వర్స్నే మనం మెయిలర్ అంటాము. ఓకేనా. ఆ మెయిలర్స్ ఏం చేస్తాయి, సమ్ ఫంక్షనాలిటీని మనకి ప్రొవైడ్ చేస్తాయి. మన మెయిల్ బాక్స్లో కంటెంట్స్ని మ్యానిపులేట్ చేయడానికి ఈ మెయిలర్స్ అన్నవి మనకి సమ్ ఫంక్షనాలిటీస్ని ప్రొవైడ్ చేస్తాయి. అంటే మనం మొన్న చూసాం కదా, కంపోజ్ చేయడం, అలాగే సెండ్ చేయడం, అలాగే మన ఇన్బాక్స్ చెక్ చేసుకోవడం. సో ఆ ఫంక్షనాలిటీస్ అన్ని ఎవరు ప్రొవైడ్ చేశారు అంటే ఈ మెయిలర్స్. సో మనం మ్యాక్సిమం రెగ్యులర్గా యూజ్ చేసే మెయిలర్ ఏంటది, జీమెయిల్. ఓకే. టు కంపోజింగ్ మెసేజెస్ అండ్ సేవింగ్ మెసేజెస్ టు డిస్క్. మనం వాటిని యూజ్ చేసుకుని కంపోజ్ చేయొచ్చు మెసేజెస్ని, అలాగే మెసేజెస్ని సేవ్ చేసుకోవచ్చు మన డిస్క్లోకి. ఫర్ ఎగ్జాంపుల్, మెనీ మెయిల్ అప్లికేషన్స్ allow easy access to directories or folders to organize your
ఈమెయిల్ అకార్డింగ్ టు సెండర్ సబ్జెక్ట్ అండ్ సో ఆన్. మనం చాలా వరకు మనం మెసేజ్ కంపోజ్ చేసేప్పుడు మనం ఏం చేస్తాము, మన దగ్గర ఉన్న ఫైల్స్ని వాళ్ళకి అటాచ్ చేసి మన మెసేజ్తో పాటు పంపిస్తూ ఉంటాం. అలా అటాచ్ చేసి పంపించాలంటే ఏం చేస్తాము, మనం అటాచ్ బటన్ ఎప్పుడైతే క్లిక్ చేస్తామో మన సిస్టంలో అంటే మన డిస్క్లో ఉన్న డేటాని అది యాక్సెస్ చేసుకోగలుగుతుంది. ఆ మెయిలర్ సాఫ్ట్వేర్ మన సిస్టంలో ఉన్న ఫైల్స్ని యాక్సెస్ చేసుకుని వాటిని అటాచ్ చేసి సెండర్స్కి రిసిపియెంట్స్కి పంపిస్తుంది. ఓకేనా. సో అది సబ్జెక్ట్ ఏంటి, సెండర్స్కి ఏం పంపించాలి, సో వాటిలన్నిటి మీద డిపెండ్ అయ్యి మన సిస్టమ్ని కూడా ఈ మెయిలర్ యాక్సెస్ చేసుకుంటుంది. ఫైల్స్ సిస్టమ్ అంటే నథింగ్ బట్ ఫైల్స్ ఇన్ ద సిస్టమ్. ఓకేనా. We will describe a generic mailer that has graphical user interface. సో మ్యాక్సిమం మెయిలర్స్ అన్నీ కూడా GUI అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్కి సంబంధించినవే. అంటే మనం ఏం చేస్తున్నాం, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అంటే ఏంటి, మనకంతా కూడా పిక్చోరియల్గా కనిపిస్తూ ఉంటుంది. జస్ట్ మనం క్లిక్ చేస్తే చాలు దానికి సంబంధించిన ఆప్షన్స్ అన్నీ కూడా మనకి డిస్ప్లే అవుతూ ఉంటాయి. అట్లాంటి వాటిని మనం GUI అంటాం. మనం జీమెయిల్ క్లిక్ చేస్తే ఏమవుతుంది, మీరు క్లిక్ చేయగానే జీమెయిల్లోకి లాగిన్ అవుతారు. లాగిన్ అయిన తర్వాత మీ ఇన్బాక్స్ని చూస్తే కనుక ఇన్బాక్స్లో మెయిల్స్ కనిపిస్తే మీరు ఏ మెయిల్ అయితే క్లిక్ చేస్తారో అది ఓపెన్ అవుతుంది. అంటే మీరు అక్కడ ఏం చేస్తున్నారు, మనం ఏమి చేయట్లేదు, అక్కడ జస్ట్ క్లిక్ మాత్రమే చేస్తున్నాం. బట్ మిగిలిన ఫంక్షనాలిటీస్ అన్నీ మెయిలర్ చేస్తుంది. అవి అలా చేయడాన్ని మనం GUI అంటాము. మనంతటి మనం ఏమీ చేయాల్సిన అవసరం ఉండదు, మొత్తం అన్నీ కూడా మెయిలరే చేస్తుంది. అది కూడా గ్రాఫికల్గా అంటే మనకి అన్ని కలర్స్ అపియర్ అవుతాయి, అలాగే ప్రతి ఒక్కటి మనకి పిక్చోరియల్గా ఉంటాయి. సో మనం జస్ట్ క్లిక్ చేస్తే సరిపోతుంది, ఫంక్షనాలిటీస్ అన్నీ కూడా మనకి వర్క్ అవుతాయి. సో దాన్ని గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అని చెప్పి అంటాము. నెక్స్ట్, ఏ టిపికల్ మెయిలర్ ఓపెన్ ఇన్ ఏ విండో will contain a series of buttons with names compose, copy, delete, edit, file, forward, move, నెక్స్ట్, రిప్లై, వ్యూ అండ్ సో ఆన్. మనం ఎప్పుడైతే మెయిలర్లో జస్ట్ మనం మెయిల్ని కంపోజ్ చేయడానికి ఓపెన్ చేసే విండోని కనుక, సో దాంట్లో ఏ సిరీస్ ఆఫ్ బటన్స్ ఉంటాయంట, మనం చూసాం కదా మొన్న కంపోజ్ కనిపించింది కదా, మనం చూసిన వాటిలో ఫార్వర్డ్ ఉంది, రిప్లై ఉంది, అవునా. సో అట్లాగే ఈ మిగిలిన కాపీ, డిలీట్, ఎడిట్, ఫైల్, మూవ్, నెక్స్ట్ ఇవన్నీ కూడా మనకి మనం ఎప్పుడైతే మెయిలర్ని ఓపెన్ చేస్తామో ఆ విండోలో మనకి అపియర్ అవుతాయి. We will examine a few of these options in more detail. సో వీటిలో ఉన్న వాటిలో మనకి ఓపెన్ చేయగానే మెయిలర్ని ఓపెన్ చేయగానే కనిపించే ఆప్షన్స్లో మనం కొన్ని డిస్కస్ చేసుకుంటున్నాము. ఏ కంపోజ్ బటన్ typically provides the following features. సో మీరు కంపోజ్ చేసేటప్పుడు మనం మెసేజ్ని కంపోజ్ చేసాం కదా మొన్న, సో మనం కంపోజ్ ఆప్షన్ ఎప్పుడైతే ప్రెస్ చేస్తామో ఇట్లాగా మనకి ఒక పేజ్ అన్నది అపేర్ అవుతుంది, అవునా. సో ఇది మనకి కంపోజ్ చేయడానికి మనకి ఓపెన్ అయింది. దీంట్లో డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి కదా, సెండ్ అని, టు అడ్రస్ అని, సబ్జెక్ట్ అని, సిసి అని, బీసీసీ అని, క్లోజ్ అని, అవునా, డిలీట్ అని చెప్పి, అలాగే అటాచ్ ఫైల్స్, ఇక్కడ చూడండి ఇది అటాచ్ ఫైల్స్, అలాగే ఇన్సర్ట్ ఫైల్స్. సో ఇట్లాంటి చాలా ఆప్షన్స్ మనకి ఈ మెయిలర్స్ అన్నవి ప్రొవైడ్ చేస్తున్నాయి. సో మీరు ఎప్పుడైతే కంపోజ్ బటన్ని ప్రెస్ చేస్తారో మీకు ఈ ఆప్షన్స్లో ఏదో ఒక ఆప్షన్ అనేది మనకి అపేర్ అవుతుంది. ఆ కంపోజ్ అనేది ఎప్పుడు మనం డైరెక్ట్గా కంపోజ్ అంటే ఇక్కడ మనం లెఫ్ట్ సైడ్ కనిపించే పెయిన్లో కంపోజ్ని క్లిక్ చేస్తే అప్పుడు మనకి ఇందాక చూసిన మనకి న్యూ అనే ఆప్షన్ మనకి వచ్చింది కదా. సో మనం కంపోజ్ అంటే ఒక న్యూ మెసేజ్ని మనం క్రియేట్ చేస్తున్నాము అని చెప్పి. అలా కాకుండా మనం గనక రిప్లై అంటే మనం ఉన్న మెసేజ్ని ఓపెన్ చేసి దానికి రిప్లై ఇస్తే, అంటే మీరు ఒక మెసేజ్ని ఓపెన్ చేశారు ఇన్బాక్స్లో మెసేజ్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఎట్ ద ఎండ్ ఆఫ్ ద మెసేజ్ మనకి 2 బటన్స్ కనిపిస్తాయి, అవునా. ఈ 2 బటన్స్లో మీరు రిప్లై అన్న బటన్ కనుక క్లిక్ చేస్తే ఏం జరుగుతుంది, మనకి ఎవరైతే పంపించారో మెసేజ్ ఆ మెసేజ్తో పాటు ఆ పంపించిన సెండర్కి మనం వాళ్ళ మెసేజ్తో పాటు మన మెసేజ్ని కూడా మనం పంపిస్తున్నాము. సో దానికి ఈ రిప్లై ఆప్షన్ని యూజ్ చేస్తాము. రిప్లై టు ద కరెంట్ మెసేజ్ అంటే మీరు ఇన్బాక్స్లో ఓపెన్ చేసిన కరెంట్ మెసేజ్కి రిప్లై పెడుతున్నారు అని మీనింగ్, ఓకేనా. నెక్స్ట్,
న్యూ. ఇప్పుడు న్యూ అంటే కంపోజ్ ఏ మెసేజ్ ఫ్రమ్ స్క్రాచ్. మీరు ఎప్పుడైతే మెయిల్ బాక్స్లో లెఫ్ట్ సైడ్ ఇందాక చూసిన కంపోజ్ని క్లిక్ చేస్తారో అప్పుడు మీకు ఇక్కడ ఈ న్యూ మెసేజ్ అంటే టైప్ ఫ్రమ్ స్క్రాచ్ అనమాట. మీరు ఫస్ట్ నుంచి కూడా మెసేజ్ని క్రియేట్ చేస్తున్నారు కొత్తగా అని చెప్తుంది. సో ఎప్పుడైతే మీరు కంపోజ్ ఆప్షన్ని క్లిక్ చేస్తారో ఈ న్యూ మెసేజ్ అనేది మనకి అపియర్ అవుతుంది. నెక్స్ట్ ఫార్వర్డ్, పాస్ ద మెసేజ్ ఆన్. అంటే మనం డిఫరెంట్ పర్సన్స్కి వేరే పర్సన్ యొక్క మెసేజ్ని ఫార్వర్డ్ చేస్తున్నాము. సో ఇందాక మనం ఫార్వర్డ్ బటన్ చూసాం కదా, ఎక్కడ ఉంటుంది అది? ఎట్ ద ఎండ్ ఆఫ్ ద మెసేజ్. సో ఏ మెసేజ్ అయినా మనం అదర్స్కి పాస్ చేయాలి అంటే అప్పుడు మనం ఈ ఫార్వర్డ్ని యూజ్ చేస్తాము. నెక్స్ట్ వెకేషన్. ఈ వెకేషన్ ఎప్పుడు యూజ్ చేస్తాము? యు ఆర్ గోయింగ్ అవే అండ్ వాంట్ ఆటోమేటిక్ రెస్పాన్స్ టు బి జనరేటెడ్ అండ్ హ్యావ్ ఈమెయిల్ సేవ్డ్. సో మీరు ఏదైనా వెకేషన్కి వెళ్తున్నారు, సో మీకు ఇప్పుడప్పుడే ఏమీ పెట్టడానికి మెసేజ్ కుదరదు, బట్ మీకు ఆ టైంలో మీరు అవైలబుల్గా లేని టైంలో మీరు సమ్ పర్టికులర్ టైంలో ఒకరికి ఏదైనా ఇంపార్టెంట్ మెసేజ్ని సెండ్ చేయాలి అనుకున్నప్పుడు ఈ వెకేషన్ ఆప్షన్ని యూజ్ చేసుకుని మనం ఏం చేయొచ్చు, ఆటోమేటిక్గా మన రెస్పాన్స్ని అవతల వాళ్ళకి అంటే టైంని షెడ్యూల్ చేసుకుంటాము. అది సెండ్ ఆప్షన్లోనే ఉంటుంది. సో అక్కడ మీరు టైంని షెడ్యూల్ చేసుకోవచ్చు. సెండ్ మెసేజ్ని కంపోజ్ చేసిన తర్వాత సెండ్ బటన్ దగ్గర అక్కడ మీరు కనుక టైంని సెట్ చేసుకుంటే మీరు కంపోజ్ చేసిన మెసేజ్ అదర్ పర్సన్స్కి మీరు ఎప్పుడైతే టైంని సెట్ చేస్తారో ఆ టైంకే వాళ్ళకి రీచ్ అవుతుంది, ఈవెన్ దో యు ఆర్ నాట్ ఎట్ ద సిస్టమ్. సో మీరు ఈ సిస్టమ్ దగ్గర లేకుండా, మీరు పంపించకుండా, మీ ఇన్వాల్వ్మెంట్ లేకుండా మీరు ఆల్రెడీ షెడ్యూల్ చేశారు కాబట్టి ఆ మెసేజ్ని కంపోజ్ చేసి ఆ మెసేజ్ అదర్స్ పర్సన్స్కి మీరు అక్కడ లేకపోయినా ఆ టైంకి మీకు ఆ మెసేజ్ని ఫార్వర్డ్ చేయగలుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఫైల్ బటన్ ఆఫెన్ హ్యాస్ ద ఫాలోయింగ్ ఫంక్షనాలిటీస్. సో మనకి ఫైల్ బటన్లో ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి? సేవ్, ఇన్సర్ట్, ఎగ్జిట్, ఓపెన్, అటాచ్. సో ఫైల్ బటన్లో ఉండే సేవ్ ఏం చేస్తుంది? సేవ్ ద కరెంట్ మెసేజ్ ఇంటూ ఏ ఫైల్ ఆన్ డిస్క్. సో మనం కరెంట్ ఒక కంపోజ్ చేసే మెసేజ్ని, ఆ మెసేజ్ని లేదు మనకు వచ్చింది ఒక మెసేజ్ ఇన్బాక్స్లోకి, ఆ మెసేజ్ని మన సిస్టంలోకి సేవ్ చేసుకోవాలి అనుకుంటే, అంటే మెయిలర్ సాఫ్ట్వేర్లో కాకుండా, మెయిల్ సర్వీస్లో కాకుండా మన సిస్టంలో కనుక సేవ్ చేసుకోవాలి అనుకుంటే ఈ సేవ్ ఆప్షన్ని యూజ్ చేస్తాము. అలాగే ఇన్సర్ట్. ఇన్సర్ట్ ఇంక్లూడ్ ఏ ఫైల్ ఇన్ ద బాడీ ఆఫ్ ద మెసేజ్ బీయింగ్ కంపోజ్డ్. మనం మెసేజ్ బాడీని టైప్ చేసిన తర్వాత దాంతో పాటు ఏవైనా ఫైల్స్ కనుక ఇంక్లూడ్ చేయాలి అనుకుంటే అప్పుడు మనం ఇన్సర్ట్ ఆప్షన్ని యూజ్ చేస్తాము. ఇక్కడ ఈ ఆప్షన్ ఉంది కదా, సో ఇది ఇన్సర్ట్ చేయడానికి యూజ్ చేస్తాము. మీరు మెసేజ్ అంతా ఇక్కడ టైప్ చేసిన తర్వాత మీరు ఏదైనా ఇన్సర్ట్ చేయాలనుకుంటే ఈ బటన్ని క్లిక్ చేస్తే మన డిస్క్లో అంటే మన సిస్టంలో ఉన్న డేటాని మన మెసేజ్కి అటాచ్ చేసి మనం ఇన్సర్ట్ చేసి అవతల వాళ్ళకి పంపించవచ్చు. ఓకేనా? ఎగ్జిట్, లీవ్ ద మెయిలర్. జస్ట్ మీరు ఎగ్జిట్ అవ్వాలంటే ఏం చేస్తారు? మెయిలర్ని లీవ్ చేస్తున్నట్టు. జస్ట్ ఇప్పుడు మీరు కంపోజ్ చేస్తున్నారు మెసేజ్ని కంపోజ్ చేస్తున్నప్పుడు మీరు ఇక్కడ కనుక క్లిక్ చేస్తే ఏమవుతుంది? క్రాస్ మార్క్ దగ్గర జస్ట్ ఇక్కడ మీరు లీవ్ చేస్తున్నారు మెసేజ్ని కంపోజ్ చేయడం, అవునా? అలాగే ఇక్కడ మీరు మెయిలర్లో కనుక ఇక్కడ ఉన్న క్రాస్ బటన్ని క్లిక్ చేస్తే ఏమవుతుంది? మీరు ఈ జీమెయిల్ అంటే ఈ మెయిలర్ని మనం క్లోజ్ చేస్తున్నాము, ఇక్కడ నుంచి మనం ఎగ్జిట్ అవుతున్నాము అని మీనింగ్. నెక్స్ట్ ఓపెన్. ఓపెన్ ఏ ఫైల్ ఫ్రమ్ ద డిస్క్. ఇది ఎప్పుడు యూజ్ చేస్తాం మనం? ఏవైనా అటాచ్మెంట్స్ అంటే ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది అటాచ్ చేయడానికి యూజ్ చేస్తాము. ఏవైనా ఫైల్స్ని అటాచ్ చేయడానికి దీన్ని ఎప్పుడైతే క్లిక్ చేస్తామో మనకి ఓపెన్ అవుతాయి ఏ ఫైల్స్ మనం అటాచ్ చేయాలి అనేది. సో అక్కడ మనకి ఆ ఓపెన్ ఆప్షన్ అది అపియర్ అవుతుంది. నెక్స్ట్ అటాచ్. అపెండ్ ఏ ఫైల్ టు మెసేజ్. సో ఇక్కడ మనకి ఓపెన్ అవుతుంది. ఫైల్ని సెలెక్ట్ చేసుకుని మనం ఎప్పుడైతే అటాచ్ చేస్తామో మనకి ఫైల్ అనేది అపెండ్ అవుతుంది. దేనికి? మెసేజ్కి అటాచ్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఏ రిప్లై బటన్ యూజువల్లీ కన్సిస్ట్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఐటమ్స్. సో రిప్లై బటన్లో ఏమేమి ఉంటాయి అంటే మనం ఆల్రెడీ రిప్లై చూసాం కదా, అట్ ద ఎండ్ ఆఫ్ ద మెసేజ్ ఉంటుందని. సో దాంట్లో ఉండే ఆప్షన్స్ 2 దగ్గర టు సెండర్ అంటే ఎవరైతే మనకి పంపించారో వాళ్ళకి రిప్లై పంపిస్తుంది. అలాగే టు ఆల్ అంటే మనకి 3-4 మెంబర్స్ ఉన్నారు సెండర్ పంపించిన వాళ్ళలో, అంటే మనతో పాటు చాలా మందికి పంపించారు. సో వాళ్ళందరికీ కూడా రిప్లై పెట్టాలా, నాట్ ఓన్లీ టు ద సెండర్,
ఆ సెండర్ పంపించినప్పుడు మనతో పాటు ఒక 5 మెంబర్స్‌కి కనుక మెసేజ్ పెడితే, మనతో పాటు ఆళ్ళందరికీ అంటే సెండర్‌తో పాటు మనం ఇప్పుడు ఆ మిగిలిన 4 మెంబర్స్‌కి కూడా మనం మన రిప్లైని పెడుతున్నాము. ఆ మెసేజ్‌కి సంబంధించి. సో, అట్లాంటప్పుడు టు ఆల్‌ని యూజ్ చేస్తాము. నెక్స్ట్ ఫార్వర్డ్. సేమ్ మనం సెండర్ నుంచి వచ్చిన మెసేజ్‌ని ఏం చేస్తున్నాము? ఫార్వర్డ్ టు అదర్ పర్సన్స్. సో, వేరే వాళ్ళకి ఆ మెసేజ్‌ని ఫార్వర్డ్ చేయడానికి మనం కింద రిప్లై అలాగే ఫార్వర్డ్ బటన్స్ ఉంటాయి కదా! సో, ఫార్వర్డ్‌ని యూజ్ చేస్తాము. ఇంక్లూడ్ బ్రాకెటెడ్ అంటే అంటే మనకి ఆల్రెడీ ఎప్పుడైతే రిప్లై అని క్లిక్ చేస్తామో అప్పుడేం జరుగుతుంది? మనకి వచ్చిన మెసేజ్ అవతల నుంచి సెండర్ పంపించిన మెసేజ్‌తో పాటు మనం కంపోజ్ చేసే మెసేజ్ కూడా ఇంక్లూడ్ అవుతుంది. అవునా? సో, అలాగా సెండర్ పంపించిన మెసేజ్‌ని ఇంక్లూడ్ చేసుకోవడాన్నే రిప్లై బటన్‌లో మనం ఇంక్లూడ్ బ్రాకెటెడ్ అని చెప్పి అంటాము. బ్రాకెటెడ్ టెక్స్ట్ అండ్ ఇంక్లూడ్ ఇందాక మనం డిస్కస్ చేసుకున్నదే. బట్ ఇక్కడ చూడండి, when replying to a message, keep in mind that a period of time may have elapsed since you received the మెసేజ్. మనం రిప్లై ఇచ్చే టైంకి అంటే వాళ్ళు ఒక 2 డేస్ బ్యాక్ పంపించారు మనకి మెసేజ్. మనకి ఆ 2 డేస్ చూడడానికి అవ్వలేదు. సో, నెక్స్ట్ థర్డ్ డే మనం ఓపెన్ చేసాము. సో, చూసిన తర్వాత రిప్లై పెడుతున్నాము. అంటే మనకి వాళ్ళు పంపించిన మెసేజ్‌కి మనం వాళ్ళకి పంపించే మెసేజ్‌కి మధ్య టైమ్ ల్యాప్స్ అన్నది ఉన్నది. అట్లాంటప్పుడు a reply of S to a message may have no meaning to the recipient. 2 డేస్ అయింది. ఈలోపు తను చాలా మందికి మెసేజ్ పంపిస్తారు. మనం ఏంటంటే వాళ్ళు ఏదైనా క్వెషన్ అడిగినప్పుడు జస్ట్ ఎస్ అని సింపుల్‌గా పంపించామనుకోండి రిప్లై. అప్పుడు ఏమవుతుంది? మనం దేనికి పంపించాము మెసేజ్ అన్నది వాళ్ళకి అర్థం కాదు. They may not recall whether you are answering the question, "Do you like the mango?" సో, మనం అక్కడ క్వెషన్ ఉన్నది డూ యూ లైక్ మ్యాంగో దానికి ఎస్ అని పంపించారు అన్నది వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. సో, జనరల్లీ ఇట్ ఈస్ ఏ గుడ్ ఐడియా టు ఇంక్లూడ్ ద కంటెంట్ ఆఫ్ ఒరిజినల్ క్వెషన్ అలాంగ్ విత్ యువర్ రిప్లై. సో, మన ఒరిజినల్ క్వెషన్‌ని కూడా మన రిప్లైతో పాటు అంటే అదర్ పర్సన్ మనకేం పంపించారో ఆ మెసేజ్‌ని అటాచ్ చేసి ఇందాక చెప్పుకున్నాం కదా! బ్రాకెటెడ్ టెక్స్ట్ అని. సో, దాన్ని ఇంక్లూడ్ చేసుకోవడం మనకి ఈ రిప్లైలో ప్రతి ఒక్క మెయిలర్స్ కూడా ప్రొవైడ్ చేస్తాయి. మనం ఎప్పుడైతే రిప్లై అని క్లిక్ చేస్తామో మనకు ఆల్రెడీ వాళ్ళు పంపించిన మెసేజ్ కూడా అటాచ్ అవుతుంది. సో, ఇప్పుడు మనం ఆన్సర్ మనం టైప్ చేసి ఎస్ అని గనక రిప్లై పెట్టామనుకోండి, దేనికి పంపించామన్నది వాళ్ళకి అర్థమవుతుంది కదా! సో, అది మనకి ఈ బ్రాకెటెడ్ టెక్స్ట్. మోస్ట్ మెయిలర్ అలౌ యూ టు డూ దిస్ అండ్ ద ఫార్మాట్ మే లుక్ సంథింగ్ లైక్ దిస్. సో, మనకి అన్ని మెయిలర్స్ కూడా మనకి ఈ ఆప్షన్‌ని ప్రొవైడ్ చేస్తున్నాయి. మోస్ట్ ఆఫ్ ద మెయిలర్స్. ఆ ఆప్షన్ ఎక్కడుంటుంది? రిప్లైలో ఉంటుంది. రిప్లై అనంగానే బ్రాకెటెడ్ టెక్స్ట్ అంటే ఏంటి? సెండర్ పంపించిన మెసేజ్ కూడా మనం రిప్లై ఇచ్చే మెసేజ్‌కి అటాచ్ అవ్వడమే మనకి బ్రాకెటెడ్ టెక్స్ట్ అండ్ ఇంక్లూడ్. నెక్స్ట్ ఫార్వర్డింగ్. యూ మే హ్యావ్ మోర్ దాన్ 1 ఈమెయిల్ అడ్రెస్. సో, మనకి ఒక మెయిల్ అడ్రస్సే ఉండదు. మోర్ దాన్ 1 మెయిల్ అడ్రస్ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ యూ మైట్ హ్యావ్ సెవరల్ డిఫరెంట్ కంప్యూటర్ అకౌంట్స్. మనకు గనక మోర్ ఈమెయిల్ అడ్రస్ ఉన్నప్పుడు ఇన్‌స్టెడ్ ఆఫ్ రీడింగ్ ఈమెయిల్ ఫ్రమ్ 2 డిఫరెంట్ అకౌంట్స్, ఇట్ ఈస్ ఆఫెన్ మోర్ కన్వీనియంట్ టు హ్యావ్ ఆల్ ఈమెయిల్స్ డైరెక్టెడ్ టు 1 అకౌంట్. మనకి డిఫరెంట్ అకౌంట్స్ ఉన్నప్పుడు మనకి ఆ ప్రతి ఒక్క మెయిల్‌కి వచ్చే డిఫరెంట్ మెయిల్స్ అన్నీ ప్రతి ఒక్క అకౌంట్‌ని ఓపెన్ చేసి చదివే కంటే ఏది ఈజీగా ఉంటుంది? అన్ని అకౌంట్స్‌లో ఉన్న మెసేజెస్ అన్నీ ఎట్ ఎ టైమ్ మనకి ఒక్క అకౌంట్‌లో కనిపిస్తే ఈజీగా ఉంటుంది కదా! ప్రతి ఒక్క దాంట్లోకి లాగిన్ అవ్వాల్సిన అవసరం ఉండదు. అలాగే అన్ని అకౌంట్స్‌లో ఉన్న మెసేజెస్ అన్నీ మనకి ఒకే అకౌంట్‌లోనే కనిపిస్తాయి. దిస్ ఈజ్ యూజువల్లీ పాసిబుల్ బై ఫార్వర్డింగ్ ఆల్ యువర్ ఈమెయిల్ ఫ్రమ్ వన్ అకౌంట్ టు అదర్. సో, అట్లా అది ఎప్పుడు పాసిబుల్ అవుతుంది? మనం ఒక మెసేజ్‌ని ఫార్వర్డ్ ఆల్ అని చెప్పేసి మనం ఒక మెయిల్ అకౌంట్ నుంచి అదర్ మెయిల్ ఐడీస్‌కి ఈ ఫార్వర్డ్ ఆల్‌ని గనక యూజ్ చేస్తే అప్పుడు ఇన్ జనరల్ డైరెక్టింగ్ ఏ నంబర్ ఆఫ్ ఈమెయిల్ అడ్రెసెస్ టు 1. సో, ఇప్పుడు మనకి మిగిలిన మెయిల్ అడ్రెసెస్ అన్నీ కూడా ఒక మెయిల్ ఐడీకి వస్తాయి. సో, పంపించిన ప్రతీది కూడా అన్నిట్లో ఉన్న ప్రతి మెసేజ్ కూడా ఆ మెయిల్ ఐడీలో మనకి అపియర్ అవుతాయి. సో, మనం అలాగా రీడ్ చేయగలము. సో, ఇదమ్మా డొమైన్ నేమ్స్ గురించి అలాగే మెయిలర్ గురించి.
These are the books you have to refer. Thank you.